హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరిపోతుల. ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే గిన ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి బెస్ట్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ జాబ్స్ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనాలసిస్ను కూడా అందజేయడం జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయడం వల్ల నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి కంటెంట్ మీకు 100% అర్థం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి జియోగ్రఫీని ఏ విధంగా చదివితే మనము తొందరగా అర్థం చేసుకోగలము. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఇఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి జియోగ్రఫీని ఏ విధంగా చదివితే మనకు తొందరగా అర్థమవుతుంది అని అన్నప్పుడు, నేను చెప్పిన విధానంలోకిన మీరు జియోగ్రఫీని చదివినట్లయితే గిన మొదటిసారి అంటే ఫస్ట్ టైం చదివేటప్పుడే మీకు 80% జియోగ్రఫీ కవర్ అవుతుంది. 80% జియోగ్రఫీ కవర్ అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వెళ్ళినట్టుగా 80% టాపిక్స్, జియోగ్రఫీలో ఉన్నటువంటి 80% టాపిక్స్ అనేవి మొదటి అటెంప్ట్లోనే కవర్ కావడం జరుగుతుంది. సో మొదటగా మనం తీసుకుంటే జియోగ్రఫీని 4 భాగాలుగా అంటే 4 సెక్షన్స్గా విడదీయండి. 4 సెక్షన్స్. మొదటిది ఫండమెంటల్, మొట్టమొదటిది ఫండమెంటల్. ఇక రెండవది మనకు తెలుసు, జియోగ్రఫీ అంటేనే మనం చదివేది 3 ప్రధానమైనటువంటి విషయాల గురించి చదువుతాం. 3 ప్రధానమైన విషయాల గురించి చదువుతాం: భూమి, నీరు, గాలి. జియోగ్రఫీలో ఏ టాపిక్ తీసుకున్నా కానీ ఈ మూడిటికి రిలేటివ్గానే ఉంటుంది: భూమి, నీరు, గాలి. సో మొట్టమొదటిగా జియోగ్రఫీని 4 సెక్షన్లుగా విడదీసినట్లయితే, మొదటిది ఫండమెంటల్, రెండవది భూమి, మూడవది నీరు, నాలుగవది గాలి. ఫస్ట్ ఫండమెంటల్ అనే టాపిక్ని మనం తీసుకుంటే, ఫండమెంటల్లో 3 టాపిక్స్, ఫండమెంటల్ అనేటటువంటి సెక్షన్లో 3 టాపిక్స్ని చదవండి. నేను ఈ వీడియోని ప్రధానంగా కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అర్థం కావాలి అన్న ఉద్దేశంతో బేసిక్ పాయింట్ల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ గమనించగలరు. సో ఫండమెంటల్ అనేటువంటి సెక్షన్లో మొదటగా 3 టాపిక్స్ని చదువు. మొదటిది అక్షాంశాలు, రేఖాంశాలు చదువు. అక్షాంశాలు, రేఖాంశాలు. ఇక రెండవది భూ అంతర్నిర్మాణం గురించి చదువు. మొదటిది అక్షాంశాలు, రేఖాంశాలు. రెండవది భూ అంతర్నిర్మాణము. మూడవది ఉనికి క్షేత్ర అమరిక. ఉనికి క్షేత్ర అమరిక. సో మొదటిది అక్షాంశాలు, రేఖాంశాలు. రెండవది భూమి యొక్క అంతర్నిర్మాణం. మూడవది ఉనికి క్షేత్ర అమరిక. దేని యొక్క ఉనికి, దేని యొక్క క్షేత్ర అమరిక అంటే, భారతదేశం యొక్క ఉనికి క్షేత్ర అమరిక. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ.
ఉనికి, క్షేత్ర, అమెరికా. సో కంట్రీ, మన కంట్రీ యొక్క ఉనికి, క్షేత్ర, అమెరికా, మన స్టేట్ యొక్క ఉనికి, క్షేత్ర, అమెరికా. మొట్టమొదటిది జియోగ్రఫీ మొదలుపెట్టేటటువంటి అభ్యర్థులు ఈ 3 ఫండమెంటల్ ఫస్ట్ చదవండి. ఫస్ట్ ఈ సెక్షన్ కంప్లీట్ చేయండి. అక్షాంశాలు, రేఖాంశాలను, భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని, ఉనికి, క్షేత్ర, అమెరికాని, ఈ 3 ఫండమెంటల్ టాపిక్స్ని కంప్లీట్ చేయండి. ఇక రెండవ సెక్షన్ భూమి. భూమి అనేటటువంటి ఈ సెక్షన్లో మీరు చదవవలసినటువంటి టాపిక్స్ ఏమేమంటే కనుక భూమి మీద ఏమేమి ఉంటాయి? మైదానాలు, పీఠభూములు, పర్వతాలు. పర్వతాల్లోనే సబ్ టాపిక్గా అగ్ని పర్వతాలను కూడా చదువుకోండి. సబ్ టాపిక్గా అగ్ని పర్వతాలను కూడా చదువుకోండి. తర్వాత అడవులు, తర్వాత భూకంపాలు 1, 2, 3, 4, 5. సో భూమి అనేటటువంటి సెక్షన్లో ఈ 5 టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. మొదటిది మైదానాలు, రెండవది పీఠభూములు, మూడవది పర్వతాలు. ఈ పర్వతాలలోనే అగ్ని పర్వతాలను కూడా ఒక సబ్ టాపిక్గా కంప్లీట్ చేసుకోండి. ఇక 4వది అడవులు, 5వది భూకంపాలు. సో మొట్టమొదటిగా భూమికి సంబంధించి ఈ 5 టాపిక్ని క్లియర్ చేసుకోండి. ఇక థర్డ్ వన్ నీరు. సో నీరు అనేటటువంటి టాపిక్లో సముద్రాలు, నదులు, ఆ నదులకు సంబంధించినటువంటి యొక్క నీటిపారుదల ప్రాజెక్టులు, మూడవది సునామీ. సో నీరు అనే టాపిక్ని తీసుకుంటే ఇక్కడ మీరు 4 టాపిక్స్ని చదవండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు 2-3 సార్లు సరైన గైడ్లైన్స్ లేక ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని చేస్తున్నాను. సో నీరు అనేటటువంటి టాపిక్లో 4, నీరు అనే సెక్షన్లో 4 టాపిక్స్: సముద్రాలు, నదులు, నదుల మీద ఉన్నటువంటి నీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అంటే డ్యాములు కావచ్చు, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు. సో నీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల యొక్క వివరాలు, సునామీ, ఈ 4 టాపిక్లను చదవండి. ఇక 4th వన్ గాలి. గాలి అనేటటువంటి సెక్షన్లో వాతావరణం, ఉష్ణోగ్రత, పీడనం, ఋతువులు అనే 4 టాపిక్స్ని చదవండి. గాలి అనేటటువంటి సెక్షన్లో మొదటగా వాతావరణం, ఉష్ణోగ్రత, పీడనం, ఋతువులు అనే ఈ 4 టాపిక్స్ గురించి చదవండి. సో ఈ విధంగా మీరు చదివినట్లయితే జియోగ్రఫీ అనేటటువంటి సబ్జెక్టు దాదాపుగా 70 to 80%, నేను మొత్తం అయిపోతుంది అని చెప్పడం లేదు, 70 to 80% సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే మొట్టమొదటిసారి చదివేటప్పుడే మీరు ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం చదివితే
జియోగ్రఫీ అనేటువంటి సబ్జెక్టు 70 to 80% కంప్లీట్ అవుతుంది. సో మొదటగా జియోగ్రఫీ 4 సెక్షన్లుగా డివైడ్ చేసుకోండి. ఫండమెంటల్ సెక్షన్, భూమి, నీరు, గాలి. ఫండమెంటల్ సెక్షన్లో అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి అంతర్నిర్మాణము, భారతదేశము మరియు మన రాష్ట్రం తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఉనికి, క్షేత్ర, అమెరికా అనే 3 టాపిక్స్. రెండవది భూమిని తీసుకున్నట్లయితే కనుక మైదానాలు, పీఠభూములు, పర్వతాలు, పర్వతాల్లోని అగ్నిపర్వతాలు, అడవులు, భూకంపాలు అనే టాపిక్స్ని చదవండి. తర్వాత నీరు అనే సెక్షన్లో సముద్రాలు, నదుల మీద ఉన్నటువంటి నీటి పారుదల ప్రాజెక్టులు, సునామీ అనే టాపిక్స్ని చదవండి. చివరిగా గాలి అనేటువంటి సెక్షన్లో వాతావరణం, ఉష్ణోగ్రత, పీడనం మరియు ఋతువులు అనే టాపిక్స్ని చదవండి. ఈ వేళ మీరు చదివితే ఖచ్చితంగా ఈ టాపిక్స్ని మీరు కవర్ చేశారంటే కన్నా ఖచ్చితంగా జియోగ్రఫీ ఫస్ట్ అటెంప్ట్లోనే మొట్టమొదటిసారి చదవడం మొదలుపెట్టినప్పుడే మీకు 70 నుంచి 80% సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి రిమైనింగ్. సో ఇది చదవడం వల్ల మీకు జియోగ్రఫీ మీద బేసిక్ అండ్ ఫండమెంటల్ పట్టు అనేది వస్తుంది. ఈ విధంగా చదవడం వల్ల మీకు జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ మీద బేసిక్ ఫండమెంటల్ పట్టు రావడం జరుగుతుంది. ఇక జియోగ్రఫీకి సంబంధించి మార్కెట్లో చాలా పుస్తకాలు అవైలబుల్లో ఉన్నాయి. నేను ఇక్కడ ఏ ఆథర్ని కానీ ఏ పబ్లిషర్స్ని కానీ నేను ప్రమోట్ చేయడం లేదు. నేను ఏ ఆథర్ని కానీ ఏ పబ్లిషర్ని కూడా ప్రమోట్ చేయడం లేదు. అవైలబిలిటీలో ఉన్నటువంటి వాటిలో నాకు తెలిసినటువంటి ఒక బెస్ట్ బుక్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ సజెషన్ ఇస్తున్నాను మీకు అంతే. సో జియోగ్రఫీకి సంబంధించి మార్కెట్లో రమణరాజు గారి బుక్ కొత్తగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మార్కెట్లో లభ్యమయ్యేటువంటి రమణరాజు గారి బుక్ జియోగ్రఫీకి బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. మిగతావి కూడా ఉన్నాయి చాలా ఆథర్స్, బట్ నేను ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు జియోగ్రఫీని ఈ 4 సెక్షన్లుగా విడిది చదివినట్లయితే కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే 70 to 80% కంప్లీట్ చేయగలరు. ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.